హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు విజయ్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ విత్ మై వ్యూ. నా దృష్టిలో ఆలయాలు కేవలం రాళ్లతో నిర్మించిన గోడలు కాదు. అవి మన సంస్కృతి, మన భక్తి, మన చరిత్రకి ప్రతీకలు. ఈరోజు మనం తమిళనాడు కాంచీపురంలోని శైవ సాంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన స్థలాల్లో ఒకటైనటువంటి ప్రసిద్ధ శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నామండి. పదండి, ఇంకా ఆలస్యం చేయకుండా ఆలయాన్ని దర్శించుకుందాం. అలాగే ఆలయ చరిత్ర మరియు శిల్పకళ, అదేవిధంగా ఆలయం యొక్క ప్రత్యేకతలను కూడా తెలుసుకుందాం. ఈ ఆలయం చెన్నై నగరం నుండి దగ్గర దగ్గర 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అన్ని రకాల రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆలయానికి దగ్గర రైల్వే స్టేషన్ వచ్చేసి కాంచీపురం రైల్వే స్టేషన్. స్థానికంగా ఆటోలు లేదా టాక్సీల ద్వారా సులభంగా ఈ ఆలయానికి చేరుకోవచ్చండి. నేను ఈ ఆలయానికి చేరుకునే సమయానికి ఆలయానికి సంబంధించిన గోపుర మరమ్మతు పనులు జరుగుతున్నాయండి. ఈ గోపురం ఎడమవైపు నుండి మనం మందిరంలోకి ప్రవేశిస్తున్నాము. ఈ ఆలయం పంచభూత స్థలాల్లో ఒకటి. ఇది భూమితత్వాన్ని సూచించే పవిత్ర క్షేత్రం. అలాగే జలతత్వాన్ని తిరుచిరాపల్లిలోని జంబుకేశ్వర ఆలయం, అగ్నితత్వాన్ని తిరువన్నమలైలోని అరుణాచలేశ్వర ఆలయం, వాయుతత్వాన్ని శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయం, అలాగే ఆకాశతత్వాన్ని చిదంబరంలోని చిదంబరేశ్వర ఆలయం సూచిస్తుంది. ఈ 5 ఆలయాల్ని కలిపి పంచభూత స్థలాలు అంటారండి. ప్రతి ఆలయం ఒక తత్వాన్ని సూచిస్తూ శివుడి విశ్వవ్యాప్తతను సూచిస్తుంది. ఈ ఆలయ నిర్మాణాన్ని పల్లవ రాజులు 7వ శతాబ్దంలో ప్రారంభించడం జరిగిందండి. వారు మొదట గర్భగుడి మరియు ప్రాంగణాన్ని నిర్మించారు. ఆ తరువాత చోళరాజులు ఈ ఆలయాన్ని విస్తరించి శిల్పకళా వైభవాన్ని పెంచడం జరిగింది. ఆ తరువాత 15-16 శతాబ్దపు మధ్యకాలంలో విజయనగర రాజులు 172 అడుగుల ఎత్తైన రాజగోపురాన్ని నిర్మించారు. ఇది ద్రావిడ శైలిలో అద్భుతమైన గోపురం. నాకు కానీ మరొకసారి ఈ అద్భుతమైన ఆలయాన్ని సందర్శించే భాగ్యం కలిగితే తప్పనిసరిగా ఈ ఆలయ గోపురాన్ని మీకు చూపిస్తానండి. ఈ ఆలయం సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉందండి. మీరు చూస్తున్నట్లయితే ఈ ఆలయ నిర్మాణంలో ప్రధానంగా గ్రానైట్ రాళ్లను ఉపయోగించి గోపురాలు, మండపాలు, దేవీ దేవతా శిల్పాలు అద్భుతంగా తీర్చిదిద్దబడ్డాయి. ఇక్కడ ప్రతి స్తంభంపై పురాణ దృశ్యాలు, దేవతా విగ్రహాలు, యుద్ధ దృశ్యాలు, నృత్య రూపాలు చెక్కబడి ఉన్నాయండి. మీకు ఎదురుగా కనిపిస్తున్నది గర్భగుడిలోకి దారండి. గర్భగుడిలోకి ఫోటో, వీడియోగ్రఫీ ఎలో లేదు. ఇక్కడ గర్భగుడి ముందు ప్రాంగణంలో చిన్న బలిపీఠంతో పాటుగా ధ్వజస్తంభం కూడా దర్శించుకోవచ్చండి. ఇది శివుని మహిమను సూచించే పవిత్ర స్తంభం. ఉత్సవాల సమయంలో దేవుని వాహనాలు, రథాలు బయలుదేరే ముందు ఇక్కడే పూజలు జరుగుతాయి. ఈ ప్రవేశ ద్వారం వద్ద ప్రత్యేకమైన విష్ణుమూర్తి విగ్రహాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చండి. ఇక్కడ శివలింగం స్వయంభూ శివలింగం అండి. ఈ శివలింగాన్ని స్వయంగా పార్వతీదేవి మట్టితో చేయడం వల్ల దీన్ని సందలింగం అని కూడా పిలుస్తారు. ఈ శివలింగం మట్టితో ఉండడం వల్ల సాధారణంగా అభిషేకాలు జరగవండి. ఇక్కడ ప్రత్యేక పద్ధతిలో పూజలు, అలంకరణలు చేస్తారు. ఇది ఆలయం లోపల ఉన్నటువంటి 1000 స్తంభాల మండపం అండి. ఇది ఆలయంలో అత్యంత ప్రసిద్ధమైనది. ఇక్కడ ప్రతి స్తంభం ప్రత్యేకమైన శిల్పకళతో చెక్కబడింది. ఈ మండపం విజయనగర రాజుల కాలంలో నిర్మించబడింది. ఈ మండపంలోని స్తంభాలపై శివపార్వతుల కళ్యాణం, గణేశుడు, కార్తికేయుడు, నంది, యుద్ధ దృశ్యాలు, నృత్య రూపాలు చెక్కబడి ఉన్నాయి. ఈ స్తంభాలపై చెక్కబడిన శిల్పాలు కేవలం అలంకరణ కాదు, పురాణ కథలను జీవంగా చూపిస్తాయండి. ఈ 1000 స్తంభాల మండపం పక్కనే ప్రత్యేకంగా అనేక చిన్న పెద్ద శివలింగాలను మనం దర్శించుకోవచ్చు. ఇవి భక్తుల ఆరాధనకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతి శివలింగం శివుని విశ్వవ్యాప్తతను సూచిస్తుంది. అనేక శివలింగాలను దర్శించడం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని పొందుతారని ఇక్కడ భక్తుల విశ్వాసం అండి. అలాగే ఈ మండపానికి మరోవైపు వాహన మండపాన్ని చూడొచ్చు. ఆలయ ఉత్సవాల్లో ఉపయోగించే రకరకాల రథాలను ఇక్కడ చూడొచ్చండి. ప్రతి ఉత్సవంలో దేవతా విగ్రహాలను ఈ వాహనాలపై ఉంచి ప్రాంగణంలో ఊరేగింపు చేస్తారు.
ఈ ఆలయంలో మరో విశిష్టత ఈ ఆలయంలో ఉన్నటువంటి మామిడి చెట్టు అండి. దీన్ని వజ్ర మామిడి చెట్టు అని కూడా పిలుస్తారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ ఉండిన మామిడి చెట్టు కింద పార్వతీదేవి మట్టితో శివలింగాన్ని తయారు చేసి శివుడిని ఆరాధించిందని చెప్తారు. అప్పటి నుండి కొన్ని వేల సంవత్సరాల వరకు ఆ మామిడి చెట్టు ఇక్కడ ఉండి 4 రకాల మామిడి పండ్లను పండిస్తుండేదని, ఆ తర్వాత ఆ చెట్టు నాశనమైన తర్వాత ఆ స్థానంలో ప్రస్తుతం ఉన్న మామిడి చెట్టుని నాటడం జరిగిందని చెప్తారు. ఈ పవిత్ర వృక్షం కింద ప్రతి సంవత్సరం శివపార్వతుల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారండి. ఇదేనండి ఆ మామిడి చెట్టు మీరు చూస్తున్నది. ఈ బోర్డులపైన ఈ మామిడి చెట్టు యొక్క చరిత్ర, పురాణ కథనం, ఈ ఆలయానికి సంబంధించిన ప్రత్యేకతలు అన్ని వివరంగా రాసి ఉంటాయండి. ఇక్కడ మరికొన్ని చిన్న చిన్న ముఖ్యమైన ఆలయ విభాగాలను దర్శించుకోవచ్చండి. శ్రీ ఏకాంబరేశ్వర ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు, ఇది భక్తి, చరిత్ర, వాస్తుశిల్పం, పురాణం అన్నీ కలిపిన పవిత్ర క్షేత్రం అండి. ఇదండి ఏకాంబరేశ్వర ఆలయం గురించి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి షేర్ చేయగలరు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. హర్ హర్ మహాదేవ్.